తరిగిట తదరిన తదిదీత ఆనందం తలవని తలపుగ ఎదలను కలుపగ మొదలిక మొదలిక మళ్ళీ గీత గోవిందం ఇంకేం కావాలే చాలే ఇది చాలే నీకై నువ్వే వచ్చి వాలావే ఇకపై తిరనాళ్ళే గుండెల్లోన వేగం పెంచావే గుమ్మంలోకి హోలీ తెచ్చావే నువ్వు పక్కనుంటే ఇంతేనేమోనే నాకొక్కో గంట ఒక్కో జన్మే మళ్ళీ పుట్టి చేస్తున్నాను ఇంకేం కావాలే చాలే ఇది చాలే నీకై నువ్వే వచ్చి వాలవే ఇకపై తిరనాళ్ళే తదిగిణ తగజను తదిగిణ తగజను తరిగిట తదరిన తదిదీత ఆనందం తలవని తలపుగ ఎదలను కలుపగ మొదలిక మొదలిక మళ్ళీ గీత గోవిందం ఊహలకు దొరకని సొగసా ఊపిరిని వదలని గొలుసా నీకు ముడి పడినది తెలుసా మనసున ప్రతి కొసా నీ కనుల మెరుపుల వరస రేపినది వయసున రభస నా చిలిపి కలలకు బహుశా ఇది వెలుగుల దశ నీ ఎదుట నిలబడు చనువే వీసా అందుకుని గగనపు కొనలే చూసా ఇంకేం కావాలే చాలే ఇది చాలే నీకై నువ్వే వచ్చి వాలవే ఇకపై తిరనాళ్ళే మాయలకు కదలని మగువా మాటలకు కరగని మధువా పంతములు విడువని బిగువా జరిగిన దడగవా నా కదని తెలుపుట సులువా జాలిపడి నిమిషము వినవా ఎందుకని గడికొక గొడవ రవిమిగ మెలగవా నా పేరు తలచితే ఉబికేలావా చల్లబడినను నువ్వు కరుణించేవా ఇంకేం కావాలే చాలే ఇది చాలే నీకై నువ్వై వచ్చి వాలవే ఇకపై తిరనాళ్ళే గుండెల్లోన వేగం పెంచావే గుమ్మంలోకి హోలీ తెచ్చావే నువ్వు పక్కనుంటే ఇంతేనేమోనే నాకొక్కో గంట ఒక్కో జన్మే మళ్ళీ పుట్టి చేస్తున్నాను ఇంకేం కావాలే చాలే ఇది చాలే నీకై నువ్వే వచ్చి వాలవే ఇకపై తిరనాళ్ళే తదిగిణ తగజను తదిగిణ తగజను తరిగిట తదరిన తదిదీత ఆనందం తలవని తలపుగ ఎదలను కలుపగ మొదలిక మొదలిక మళ్ళీ గీత ఏం చక్కని మందారం ఇది ఎనిమిది దిక్కుల సింధూరం ఏం మెత్తని బంగారం ఇది మనసున నేపెను కంగారం ఏం కమ్మని కర్పూరం ఇది కన్యక మారిన కాశ్మీరం ఏం వన్నెల వయ్యారం ఇక తీయని ప్రేమకు తయ్యారం ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే ఓ ఆనందం అల్లరి చేస్తే నాలా ఉంటుందే వానల్లే నువ్వు జారగా నీలల్లే నేను మారగా పగల్లే నువ్వు నేను చేరగా
అల్లేసి నన్ను గిల్లేసి తెగ నవ్విన వెసుగుణాల రాక్షసి శత్రు వంటి ప్రేయసి పట్టేసి కని కట్టేసి దడ పెంచిన వెదయలేని ఊరసి దేవతంటి రూపసి గాలుల్లో రాగాలన్నీ నీలో పలికేనే దిక్కుల పుచ్చేనే ఓ లోకంలో అందాలన్నీ నీలో చేరేనే చిత్తుర లేపేనే హోలా 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 నీ గంగల్లోనే చిక్కానే పిల్ల హోలా 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 ఇక చాలా చాలా జరిగే నీ వల్ల ఆనందం 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 అంటే అర్థం ఈనాడే తెలిసింది కొత్త పదం ఆనందం ఆనందం నీ వల్లే ఇంత ఆనందం గుండెలో కదిలింది వచ్చేసి మదిగిచ్చేసి మసి చేసిన ఋషిలాంటి నా రుచి మార్చినవే అభిరుచి సిగ్గేసి చలి ముగ్గేసి ఉసి గొలిపినవే సరి గమగ పదనిసి చేర్చినవే ఓదసి స్వర్గంలో సౌఖ్యాలన్నీ నీలో పొంగేనే ప్రాణం పోసేనే ఓ నరకంలో నానా హింసలు నీలో సొగసేనే ప్రాణం పోసేనే హోలా 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 నీ కళ్ళల్లోనే చిక్కానే పిల్ల హోలా 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 ఇక చాలా చాలా జరిగే నీ వల్ల చక్కని మందారం ఇది ఎనిమిది దిక్కుల సింధూరం ఏం మెత్తని బంగారం ఇది మనసున రేపెను బంగారం ఏం కమ్మని కర్పూరం ఇది కన్నెగ మారిన కాశ్మీరం ఏం మంగళ వయ్యారం ఇక తీయని ప్రేమకు తయ్యారం Oh, lovely, lovely. Oh, my lovely. లవ్లీ లవ్లీ ఓ మై లవ్లీ నీతో ఓ మాట చెప్పాలి లవ్లీ లవ్లీ ఓ మై లవ్లీ నీ గుండెల్లో చోటు కావాలి రన్న 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 నీ రన్న 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 అబ్బాయో వేగంగా రామాయే వేచుందిగా చల్లని మందయ్యో రవ 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 ను రవ 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 వచ్చేసేవా ఓ లవ్లీ లవ్లీ ఓ మై లవ్లీ నీతో ఓ మాట చెప్పాలి ఒక చోట ఉందామే ఒకటైపోదామే ఎవరని అంటున్నా మైనా మైనా నచ్చినోళ్ళు ఓకేనే నచ్చకుంటే పోనీలే
rana 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 ne rana 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 రవ 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 వచ్చేసేవా ముద్దు ముద్దుగుందామే ముద్దులట్టుకుందామే ముద్దుల నొల్లకిస్తూ గడిపేద్దామే నువ్వు నన్ను చూడాలి నేను నిన్ను చూడాలి కాలమంతా ఇలాగే కలిసుందామే నీవే నా పైన అలుగుతుండాలే నిన్నే సారీ అడుగుతుండాలే కరిగి పోతాం కౌగిళ్ళలోనా చూద్దాం ఈ ప్రేమ అంతురా రానా 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 నే రానా 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 రవ 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 వచ్చేసేవా ఏ లవ్లీ లవ్లీ ఓ నాలో చిలిపి కల నీలా ఎదురైందా ఏదో వలపు వల నన్నే లాగిందా నాలో చిలిపి కల నీలా ఎదురైందా ఏదో వలపు వల నన్నే లాగిందా గుండెలో యూహలేమిటో చూపలేని దాచలేని అల్లరిలా తీయని ఈ వేదనేమిటో మాటలే మోయలేని మౌనంలా ఎంత ఉప్పనో నాలోనా ఎంత చప్పుడో గుండెలోనా చెప్పమంటే ఎన్ని తిప్పలో చెప్పలేక తప్పుకుంటూ తిరుగుతున్నా నీకు నాకు మధ్య దూరమైనా లెక్క వేస్తే ఒక్క అడుగేనా ఒక్క అడుగులో జీవితం దాగినట్టు దాటలేకపోతున్నా ప్రేమనే రెండక్షరాలతో నీకు నాకు మధ్యనే వంతనేనా నింగిలో అలక్షతారలే కలుపుతూ ప్రేమ లేఖ నీకు రాయనా నిజాని గారిజా నిజాని గారిజా నిజాని గారిజా నిజాని బామ గామ బాని నిజాని గారిజా నిజాని గారిజా నిజాని గారిజా నిజాని బామ గామ బాని నాలో చిలిపి కల నీలా ఎదురైందా ఏదో వలపు వల నన్నే లాగిందా గుండెలో యూహలేమిటో చూపలేని దాచలేని అల్లరిలా తీయని ఈ వేదనేమిటో మాటలే మోయలేని మౌనంలా నిజాని
చూడగానే నచ్చేసావే, అడిగి అడగకుండా వచ్చేసావే నా మనసులోకి, హో అందంగా దూకి. అందరిలో చిన్న వల్ల వధువులు వేస్తున్నారు. ఈ కార్యక్రమంలోకి వెళ్దాము. దయచేసి గమనించండి. పెళ్లి కుమారు ఇంటి వారు, పెళ్లి కుమార్తె వారు వచ్చిన వారు దయచేసి దేవాలయంలోకి రావాల్సిందిగా ప్రభు పేరుతో వీళ్ళందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఐదుగురు వారు పెరుగుతున్నాం, లోపలికి రండి. అలాగే పెళ్లి కుమారుడు యొక్క తల్లిదండ్రులు, పెళ్లి కుమార్తె యొక్క తల్లిదండ్రులు మరి ఇరుపక్షాల ఆదిగా 2వ అధ్యాయము 18వ వచనం నుండి 24వ వచనం. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, వాడికి సాటి అయిన సహాయము వాడి కొరకు చేయనున్నట్లుగా దేవుడై యెహోవా ప్రతి జంతువును ప్రతి ఆకాశ పక్షిని నేలను నిర్మించి ఆదాము వాడికి ఏ పేరు పెట్టినో చూసినప్పుడు అతని ఎదుగు వాడిని రప్పించాడు. జీవం గల ప్రతిదానికి ఆదాము ఏ పేరు పెట్టినో ఆ పేరు దానికి కలిగేది. అప్పుడు ఆదాము సమస్త పక్షులకు ఆకాశ పక్షులకు సమస్త భుజంతులకు పేరు పెట్టాడు. అయినను ఆదాముకు సాటి అయిన సహాయము అతనికి లేకపోయింది. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢంగా కలిగేసి అతడు నిద్రించున్నప్పుడు అతని పక్కన ఒక దాన్ని తీసి ఆ చోటును మాంసంతో పూడ్చివేసింది. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాముని తీసిన పక్కన స్త్రీగా నిర్మించి ఆమెను ఆదాము వద్దకు తీసుకుని వచ్చాడు.
అప్పుడు ఆదాము ఇట్లా నేను నా ఇంద్రులో ఒక ఇంట నా మాంసంలో మాంసము ఇది నదిలో నుండి తీయబడిన కనుక నారి అనబడి. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమయ్యుందురు. 33వ వచనం వరకు చదువుతారు. క్రీస్తు సంఘములకు శిరస్సు ఇవ్వలాగిన పురుషుడు భార్యకు శిరస్సు ఉన్నాడు. క్రీస్తే శరీరములకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్లుగా భార్యను కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడలేదు. పురుషులారా, మీరు మీ భార్యను ప్రేమించి అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకములను మొరకాయలను అతి మరి ఏదైనా లేక పరిశుద్ధమైనగాను నిర్దోషమైనగాను మహిళల సంఘంగాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకోవాలని వాక్యములో ఉదసారం చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరిచినట్టే దాని కొరకు తను అప్పగించలేదు. అటువలనే పురుషుడు కూడా తమ సొంత శరీరం వలె తమ భార్యను ప్రేమింపబడ్డలై ఉన్నారు. తన భార్యను ప్రేమించువాడు తను ప్రేమించుకొచ్చున్నాడు. తన శరీరమును ద్వేషించువాడు లేడు కానీ ప్రతి వాడు దాన్ని పోషించి సంరక్షించుతుంది. మనము క్రీస్తు శరీరములకు అవలంబనమై ఉన్నాము కనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రి తల్లిని విడిచి తన భార్యను హత్తులను, వారిద్దరు ఏక శరీరం అవుతారు. ఈ మరణము గొప్పది. అయితే నేను క్రీస్తును గురించి సంఘమును గురించి చెప్పుచున్నాను. దేవుడు తన పరిశుద్ధాత్మను లేఖన భాగాలు చదివించిన ప్రత్యేకమైన వర్ణాలు మరోసారి ప్రకటన చేస్తున్నారు. పెళ్లి కుమారు తరపున బంధువులు స్నేహితులు వచ్చిన వారు, అలాగే పెళ్లి కుమార్తె తరపున వచ్చిన బంధువులు స్నేహితులు దేవాలయంలోకి రావాలి. వివాహం అనే విషయంలో ఘనమైన కార్యానికి మీరందరూ వచ్చి ఆయా స్థలాల్లో ఉండటం దేవుని గౌరవించిన రీతి కాదు అని ప్రభు పేరుతో మీకు తెలియజేస్తున్నారు. దేవుని గౌరవించే వారు దేవాలయంలోకి వచ్చి వివాహాన్ని చూడవలసిందిగా ప్రభు పేరుతో మీకు మనం చేస్తున్నారు. మాట్లాడవద్దు, నెమ్మదిగా దేవుని సన్నిధిలో ఈ పరిశుద్ధ వివాహములో మీరందరూ సహకరించవలసిందిగా ప్రభు పేరుతో మీరందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నారు. మరోసారి ప్రకటన చేస్తున్నారు. పెళ్లి కుమారుడు యొక్క తల్లిదండ్రులు ఎక్కడ ఉన్నా దేవాలయంలోకి రావాలి. పెళ్లి కుమార్తె యొక్క తల్లిదండ్రులు ఎక్కడ ఉన్నా దేవాలయంలోకి రావాలి. ఇరుపక్షాల సంఘ పెద్దలు లేక గ్రామ పెద్దలు వారు ఈ స్థలానికి రావాల్సిందిగా ఆలోచిస్తున్నారు. బయట చర్చలు పెద్దలు ఎవరు మాట్లాడవద్దు. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం వింటాము. ఇరువురికి ఈ సమయంలో దేవుని వాక్యం చాలా విలువైనది. క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలుగా ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. ఆ వేదిక మీద ఉన్న సేవకులు అని మరి ఈ స్థలంలో మరి నూతన ఉదయాలుగా మన యొక్క కూర్చున్న వారికి ప్రభు పేరుతో శుభాలు అందరికీ తెలియజేస్తూ ఉన్నాము. వివాహం ఘనమైనది చాలాసార్లు లేఖనముల ద్వారా మనం నేర్చుకుంటున్నాము, కానీ ఘనహీనంగా చేస్తూ ఉన్నాము. ఈ పరిశుద్ధ ఘనమైన వివాహము నిజముగా దేవుని పిల్లలమైన మనము అవును అంటే అవును, కాదు అంటే కాదు అన్నట్లుగా మనము జరిగించలేకపోతున్నాము. మనము పెట్టే పత్రికల్లో సమయము సందర్భాలు ఒక రకంగా మనము ప్రకటన చేస్తున్నాము. జరిగే సమయానికి అతీతంగా దాటిపోతుంది, కానీ అది దేవుని యొక్క క్రమానికి విరుద్ధమైన పద్ధతి. అందుకే మనము మన కుటుంబ వ్యవస్థలు కుటుంబాలు ఆశీర్వదించబడకపోతున్నాయి. దేవుని యొక్క చిత్తానుసారంగా వివాహ వ్యవస్థలో ప్రవేశించబోతున్న ఇరువురు కుటుంబాలు, ఇరువురు నూతన దంపతులు దేవుని యొక్క చిత్తానుసారంగా ప్రార్థన
ఈ పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ప్రారంభము వివాహంతో ప్రారంభించబడింది. ఆది గ్రంథము ప్రకటన గ్రంథము, ఆది గ్రంథము వివాహం ప్రారంభంతో ప్రారంభించబడింది. ప్రకటన గ్రంథము వివాహంతో ముగించబడింది. అంత ప్రాముఖ్యమైనది. సృష్టి ప్రారంభంలో వివాహానికి దేవుడు సృష్టికర్త యెహోవా దేవుడు వివాహానికి, వివాహ వ్యవస్థకు చాలా ప్రాధాన్యత ఇచ్చి ఉన్నాడు. అలాగే ప్రకటన గ్రంథంలో వివాహానికి ముగింపు, గొర్రెపిల్ల మహోత్సవానికి ప్రభువైన యేసు క్రీస్తు వారు పెళ్లి కుమారుడుగా రాబోతున్నాడు. క్రీస్తు రక్తంలో కడగబడి రక్షణ మానసు పొంది దేవుని బిడ్డలుగా ముద్రించబడి దేవుని సంఘంలో సరైన సిద్ధపాటు కలిగి వధువు సంఘముగా ఉన్న మనము పెళ్లి కుమార్తెగా ఎత్తబడి వెళ్తున్నాము. ఈ ముగ్గురు వివాహానికి సాదృశ్యంగా ప్రభువు వారు మనకు తెలియజేసి ఉన్న ఈ వివాహ ధర్మాన్ని మనము పాటించలేకపోతున్నాము. అయితే ఈరోజు 2-3 విషయాలను తెలియజేసి నా మాటలు ముగిస్తారు. రేసుగారికి సమయాన్ని అప్పగిస్తాను. పెళ్లి కుమారుడు, పెళ్లి కుమార్తె జాగ్రత్తగా ఈ మాటలు వినవలసిందిగా మనం చేస్తున్నాను. వారి ఇరువురి జీవితంలో 2 విషయాలు. వాటి పెళ్లి కుమారుడు అనుసరించాలి, వాటి పెళ్లి కుమార్తె అనుసరించాలి. ఏమిటి పెళ్లి కుమారుడు అనుసరించవలసింది అంటే, పెళ్లి కుమారుడు తన యొక్క సాటి అయిన సహాయాన్ని 10 నిమిషాలు వేస్తున్నాడు. వాక్యం ద్వారా లేదా ఆ దేవుని యొక్క చట్టనీతిగా వారిని జతపరచబడుతున్న వారి యొక్క వివాహ వ్యవస్థలో పెళ్లి కుమారుడు చేయవలసిన పని ఏంటంటే, తన భార్యను లేక తన యొక్క సాటి అయిన సహాయాన్ని ప్రేమించవలసిన వాడు ఉన్నాడు. పెళ్లి కుమారుడు పేరు విజయరాజు. నువ్వేం చేయాలా? అమ్మాయిని ఏం చేయాలా? ప్రేమించాలి. చెప్పు, ప్రేమించాలి. నీ జీవితంలో ప్రేమించే మనస్సు ఉన్నప్పుడు ఈ అమ్మాయి ఏం చేయాలమ్మా? అమ్మాయి పేరు సువర్ణ. సువర్ణ ఆ అమ్మాయి నిన్ను ప్రేమించినప్పుడు నువ్వు తన యజమానుడికి, నీ యజమానుడికి లోబడి ఉండాలి. ఈ 2 చట్టములు సరిగా కుటుంబ వ్యవస్థలు పనిచేస్తే కుటుంబ వ్యవస్థ, వివాహ వ్యవస్థ, భార్యాభర్తల బంధము చాలా పటిష్టంగా నిలబడుతుంది అన్న సత్యాన్ని ఈ మధ్యాహ్నం మీకు తెలియజేస్తున్నారు. కానీ ఈ దినాల్లో ప్రేమ ఎలా ఉంటుందంటే, వివాహమైన కొత్తలో ఉన్న ప్రేమ నెలలు లేక సంవత్సరాలు గడిచే కొద్ది ప్రేమ తగ్గిపోతుంది. అందుకే వివాహ వ్యవస్థ ఏమవుతుందంటే చిన్నాభిన్నమవుతుంది. ప్రేమ ఎలా తయారైందంటే, అర్థాన్ని బట్టి ప్రేమించేవారు ప్రేమ. అది కొన్ని నెలల తర్వాత ఆ అబ్బాయికి అందం తగ్గిపోవచ్చాము. వివాహమైన కొత్తలో ఉన్న అందం ఉండదు. అలాంటి భౌతిక సంబంధమైన ప్రేమతో ప్రేమిస్తే ఆ ప్రేమ నిలబడదు. కొంతమంది డబ్బులు బట్టి, కట్టడాన్ని బట్టి ప్రేమిస్తారు, ఆ ప్రేమ నిలబడదు. లేకపోతే యువకులో ఉన్న వస్తు వాహనం బట్టి, నా భార్య మంచి వాహనం తీసుకొచ్చింది లేక నా భార్య మంచి వస్తువులు తీసుకొచ్చిందని ప్రేమించే ప్రేమ, ఆ వస్తువులు క్షీణించిపోయిన తర్వాత, ఆ వస్తువులు గతించిపోయిన తర్వాత మరణానికి దగ్గరికి వెళ్ళి కూడా నాకేమైనా వస్తువులు లేక కానుకలు లేకపోతే డబ్బులు తీసుకురాని పంపిస్తాడు. కానీ నిజమైన క్రీస్తు ప్రేమ ఏమి ఉన్నా లేకపోయినా అది ప్రేమించేది యేసయ్య ప్రేమ. ఆ ప్రేమ వారి జీవితంలో ఉండాలి. మొట్టమొదటిగా పెళ్లి కుమారుని జీవితంలో ప్రేమ కలిగి ఉండాలి. ఎవరిని ప్రేమించాలి? తన భార్యను ప్రేమించాలి. ఈ దినాల్లో భార్యను ప్రేమించట్ల అనేక మంది ప్రేమిస్తున్నారు. గ్రామంలో తల్లిదండ్రులు ప్రేమిస్తున్నారు, అత్తమామలు ప్రేమిస్తున్నారు, స్నేహితులు, బంధువులు ప్రేమిస్తున్నారు. కానీ భార్యను ప్రేమించట్ల. కానీ పెళ్లి కుమారుడు భార్యను ప్రేమించినప్పుడు భార్య నీకు అన్ని విషయాల్లో నిలబడుతుంది. తన రోజు ఏమని, నేను కట్టలు తెచ్చాను, బంగారు పొడుసు తెచ్చాను, ఇంట్లో ఉన్న వస్తువులు బీరువారు, డబుల్ బెడ్ మంచం లేక డైనింగ్ టేబుల్స్ మొత్తం తీసుకొచ్చాను, నీకు నేను లోబడేది ఏమిటి అన్న ప్రశ్నగా వేస్తే దేవుని వాక్యానికి అవమానపరిచినట్లుగా అవుతుంది. దేవుని వాక్యాన్ని గౌరవించే అమ్మాయి అయితే తప్పనిసరిగా నువ్వు ఏమి తెచ్చినా తీసుకురాకపోయినా భర్తకు లోబడి ఉండాలని లేఖనంలో రాయించిన దేవుని మాటను గౌరవించి తనకు లోబడినప్పుడు
జీవించగలుగుతాడు. అలాంటి అనుభవాలు మీ యొక్క కుటుంబ వ్యవస్థ, మీ దాంపత్యము, మీ యొక్క దేవుని యొక్క చిత్తానుసారమైన వివాహ జీవితాన్ని ఒకరికొకరు అర్థం చేసుకుంటూ, ఒకరిని ఒకరిని ప్రేమించుకుంటూ, ఒకరికి ఒకరు లోబడుతూ దేవుని యొక్క వాక్య క్రమంలో మీరు జీవించినప్పుడు ఖచ్చితంగా మీ కుటుంబాన్ని బట్టి ఈ గ్రామంలో ఉన్న వారికి మాదిరికరంగాను దేవునికి భయంకరమైన పిల్లగా ఉంటారని నేను మీకు మనవి చేస్తున్నాను. ఒక చిన్న ఉదాహరణ చూపించాలని ఆశపడుతున్నాను. ఇక్కడ అమ్మాయి సరే లెక్కేస్తాం చూడండి. 1 2 సరే ఆలోచన చేస్తే ఒకటి పెండ్లి కుమారుడు, ఒకటి పెండ్లి కుమార్తె, లేక భార్య భర్త సమాజానికి సంఘానికి కనపడుతూ ఉంటాడు. కనపడినంత మాత్రాన మూడో భార్య లేకపోతే ఈ కుటుంబం నిలబడుతున్న సత్యాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ఇదిగో చూడండి, మాకు అవసరం లేదండి మూడో పాయ మాకు అవసరం లేదండి అని నా కుమారుడు, అలానే కోడలు గారు, ఇక్కడ కూర్చున్న అమ్మాయి కోడలు అవుతుంది, వాడు నా కుమారుడు అవుతాడు. వాళ్ళిద్దరు కలిసి వాళ్ళు అనుకోవచ్చు, అయ్యా మేమిద్దరమే భార్యాభర్తలు పనేసుకుంటాము, వేసుకుంటాము, ప్రేమ కలిగి ఉంటాము, లోబడి ఉంటాము అని ఇంకా ఇష్టం వచ్చినట్లు అనుకున్నా గానీ ఇప్పుడు మంచిగా ఇదిగో మేమిద్దరమే కలిసి ఉంటామండి, మాకు మూడో పాయితో అవసరం లేదండి అంటే ఈ జడ నిలబడదు. కానీ ఈ మూడో పాయి కానరాకుండా వారి కుటుంబ జీవితంలో పనిచేసే వ్యక్తి, సృష్టికర్త, స్థితిలయకారులు, కుటుంబాన్ని, సంఘాన్ని, గ్రామాన్ని, పట్టణాన్ని, దేశాన్ని, ప్రపంచ మానవాళి కొరకే రక్తము కాచి చనిపోయి సమాధి చేయబడి తిరిగి రాబోతున్న పెండ్లి కుమారుడైన యేసు ప్రభువు వారు మూడో పాయి. గట్టిగా చెప్పబడి దేవుని బయటపడతాము. అయితే ఈ మూడో పాయి కనుక ఈయన కుటుంబ వ్యవస్థలో కనుక ఉంటే ఈ జడ చూడండి ఎంత చక్కగా ఉందో, చక్కగా ఉందా? ఈ జడ ఉంది సమస్యలు, గొడవలు, గజిబిజి, అసమాధానము, చీకటి, గందరగోళము. ఏమండి అంటే అలాంటి ఇలాంటి భార్య అంటాం, భర్తము, కుక్కలాగున్నావు, మేకలాగున్నావు, పిల్లిలాగున్నామని ఇవన్నీ సమస్యలు. ఈ సమస్యలతో ఉన్న ఈ కుటుంబం చూడండి, ఈ కుటుంబం చూడండి ఎలా ఉందో. ఈ కుటుంబం పటిష్టంగా ఉంది, గట్టిగా ఉంది, అందంగా ఉంది, చూడటానికి రమ్యంగా ఉంది. అయితే ఈ వారి యొక్క కుటుంబ వ్యవస్థలో ఇలాంటి ఆశీర్వాదకరమైన కుటుంబంగా ఉండాలి అంటే కనపడకుండా మరొక వ్యక్తి ఉన్నాడు, ఆయన ఎవరైనా ఆయన్ని కలిగి ఉండాలి ఈ వీళ్ళిద్దరు. అప్పుడు ఈ కుటుంబం అలా ఉండదు. కానీ యేసయ్య లేకపోతే ఈ కుటుంబం ఎలా ఉంటుందన్నమాట. దీనికి గ్యారెంటీ లేదు. ఎప్పుడు సమస్యలు వచ్చి ఊరాడుతూ ఉండాలి, గాలు వచ్చిన, తుఫాను వచ్చిన, గలిబిలి, గందరగోళం, తెప్పడాలు, గిన్నెలు, దవడాలు, గీలాలు విసిరేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ మాత్రం ఎట్టిసేసిన వారు ఎక్కడికి వచ్చేస్తారు. ఎందుకు తెలుసా? ఈ ఇంటిలో యేసయ్య ఉన్నాడు. అలాంటి కుటుంబంగా ఉండాలి అని ఈ మాటలు కూడా హెచ్చరిస్తున్నా. దేవుడు ఈ పాప జీవించగాక అమ్మాయి అలాంటి కలిగి ఉంటారు. ఎవరు కలిగి ఉన్నారు? ఎవరు కలిగి ఉంటాయి? ఎవరు కలిగి ఉంటాయి? ఏసైని కలిగి ఉంటారు. ఏసైని కలిగి ఉన్న కుటుంబంగా ఉంటే ఆ కుటుంబాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి. ఆ కుటుంబాలు బట్టి అనేక కుటుంబాలు మిమ్మల్ని చూసి అనేక కుటుంబాలు దీవించబడతాయి. ఇంకా అంతకంటే మీకు ఎక్కువ చెప్పినా కూడా
జీర్ణించుకోలేదు. ఎందుకంటే పాలు చికెన్ తిన్నారు, తిన్న తర్వాత పెళ్లిలో కూర్చున్నారు కాబట్టి ఇక చాలు. కలిగి ఉన్న కుటుంబాలుగా మీరు నేను మనందరూ ఉండాలి. ఈ నూతన వధువులు కూడా వారి ఇరువురే కనపడేది మాత్రం ఇరువురే, కానీ కాంగాడుతున్నారు. ఒక ఆయన ఉన్నాడు, యేసు ప్రభువుకి 5 లక్షల బాప్తిసం తీసుకుని పాప క్షమాపణ పొందుతాయి. యేసు నామములో దేవుని బిడ్డలుగా ముద్రించబడి సంఘంలో నాటబడి వాక్యానుసారమైన జీవితాన్ని కలిగి ప్రభువు నాటడు పెళ్లి కుమార్తె వరుసలో ఇరువురు సిద్ధపడితే పెళ్లి కుమారుడు త్వరగా రాబోతున్నాడు. మనందరం ఆ వరుసలో ఉండాలని ఈ వాక్యం ద్వారా హెచ్చరిస్తూ దేవుని మాటలు దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. ఆమేన్. ఈ సమయంలో ఒక ప్రత్యేకమైన పాట ఎవరైనా మీరు మంచిగా పాడగలిగిన వాడు ఒక పాట అంటున్నారు. మొత్తం పల్లవి వచ్చాడు. ఈ దినాన్ని మీరు ఏర్పాటు చేసినటువంటి సమయంలో వేరు వేరు కుటుంబాల్లో విడుదల తీసుకొచ్చి ధర్మస్థానాన్ని మీరు చూడని కుటుంబాలు తెలుసుకోవాలి. అలాగే ఇంకొకటి లాస్ను బలపరిచి శ్రేష్టమైన మాటలు మాట్లాడి మీరు అందించారు. మీకు వందనాలైనా చేకూర్చిన బిడ్డలను జ్ఞాపకం చేసుకొని ఈ కార్యక్రమాన్ని అప్పగించుకున్నాం. తండ్రి ఇంకొక చక్కగా పాటలు బిడ్డలు చాలా ప్రయాసపడి పాడారు. జ్ఞాపకం చేసుకొని సమస్త మహిళ ప్రభావానికి ఆరోపిస్తూ ఈ కార్యక్రమాన్ని మీరే వహించి మీరు మహిమ పొంది మీరు ఆశీర్వాదాలు వారికి చేరవలసిన మా అందరికీ దయచేయండి. యేసు ప్రభునామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని దగ్గర మా ఇద్దరు చక్కగా అన్న దైవత్వాన్ని అందించారు. కూర్చోండి, లోపల కూర్చోండి, మౌనంగా ఉండండి. కిటికీలో వచ్చి బయట చూస్తున్న వాళ్ళు లోపల మేము వాళ్ళ నుంచి కొంచెం మాకు పెడతారు ఇక్కడ. సరే మీరంతా ఫోన్ చేస్తారు, మరి ఫోన్ చేసి తెలియాలి. త్వరగా ముగిద్దాం. అందులో త్వరగా ముగించారు. మరి ఇంతవరకు చక్కని సందేశం అందించారు. విన్నావా? ఇదే విన్నావా అని చెప్పిన మాట విన్నావా? సువర్ణ విన్నావా? చెప్పిన మాట ఏం చెప్పాడన్నా? ఇదేం చెప్పాడు? ఏం చెప్పాడు? తెలుసుకున్నాడని అని చెప్తున్నాడు. సువర్ణ ఏం చెప్పాడమ్మా నీకు? భర్తకి దేవమ్మా దేవన్నాడు విన్నావా? విన్నావా? నా భర్తే ఒప్పుకోలేదు. కొంతవరకు మరి పెళ్ళైన కొత్తలో చాలా ప్రేమగా ఉంటారు కదా. అలాగే విజయవాడ ఉంటే ఇప్పుడే తెలియపరచాలి. ఈ ఆక్షేపణ ఉందని ఎవరైనా తెలియపరిస్తే అది ఇప్పుడు తెలియపరచాలి. లేదంటే వారందరికీ ఓకే ఉండవలసింది. మీరందరూ మౌనంగా ఉన్నారు. మరి వారందరికీ వివాహం చేయమని మీరు అందరూ సమ్మతిస్తే మీరు ఇప్పుడు వస్తారు. సంతోషం, మీరు అందరూ సమ్మతించారు. మరి వాటి యొక్క స్త్రీ వివాహం చేసుకోవడానికి మీరు సమ్మతిస్తున్నారా? అలాగే ఈ మీరు ప్రేమించి ఆదరించి గనపరిచి సుఖదుఖులను సంరక్షించి ఇద్దరు జీవిత కాలం నీవు ఈటుకు మాత్రమే భర్త వేయండి జీవితంలో నమ్మకంగా కావడం చేయదువా?
అబ్బాయి సంబంధికి వెళ్ళాము. మరి అమ్మాయి సంబంధికి అలాగైతే ఈయన ప్రేమించి ఆదరించి గర్భపరిచి సుఖదుఖులను సంరక్షించి మీరిద్దరూ జీవించేంత కాలం నీవు ఈయనకు మాత్రమే భార్య వెళ్ళి ఈయనతోనే నమ్మకంగా కాపురం చేయడువా? సంతోషం. వారి సమాధానం మామూలు మరి తల్లిదండ్రులు వారికి సంబంధించిన తల్లిదండ్రులు బయట. సో మరి అమ్మాయి సువర్ణ రావిడి గారు అబ్బాయి మీకు ఏమవుతాడు? మీ కుమార్తె సువర్ణకి వివాహం చేయడానికి సమ్మతిస్తున్నారా? ఆక్షేపణ చాలా సంతోషం. మీ కుమార్తెకి మరి విజయరాజుకి వివాహం చేయడానికి సమ్మతిస్తున్నారా? మనస్ఫూర్తిగా ఏం ఆక్షేపణ లేదు కదా? చాలా సంతోషం. చూడండి సార్, చూడండి. నా భార్యగా చేసుకుని నా జీవిత కాలం అంతా నీ ఎడల నమ్మకంగా ఉందని దేవుని సంఘం ఎదుట సభ ఎదుట పెద్దల ఎదుట యేసుప్రభు నామములో ప్రమాణం చేయుచున్నాను. ఏం చేసే విజయరాజు అధికారం ఏం చేస్తాను? చెప్పు, గట్టిగా చెప్పు. ఏం చేస్తున్నారు? సంతోషం చక్కగా చెప్పాడు. చిన్నవాడు దగ్గర పెట్టేదాన్ని అబ్బాయికి చూస్తే ఈ మాటలు ఇచ్చాము. సువర్ణను నేను విజయరాజును నిన్ను నా భర్తగా చేసుకొని నీ ఎడల నమ్మకంగా ఉంటుందని సంఘం ఎదుట సభ ఎదుట పెద్దల ఎదుట యేసుప్రభు నామంలో ప్రమాణం చేయుచున్నాను. ఏం చేశాను? ఎంతకాలం ఎప్పుడు బాగుపడి కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము.
మనుష్యులకిది అసాధ్యము. ఏదేను వనమందు ప్రభు స్థిరపరచిన కార్యము. ఏదేను వనమందు ప్రభు స్థిరపరచిన కార్యము. ప్రభు స్థిరపరచిన కార్యము. ఇది దేవుని నిర్ణయము. మనుష్యులకిది అసాధ్యము. ఇది దేవుని నిర్ణయము. మనుష్యులకిది అసాధ్యం. పంటగా చేశారు. కేవలం నీ ఉచితమైన కృపను బట్టి, వివాహం అన్ని విషయంలో ఘనమైనదని లేఖనాలను బట్టి, ఈ దినము ఆ ఘనమైన కార్యాన్ని ఇరువురు కుటుంబాల్లో, ఇరువురు జీవితాల్లో మీరు జంటగా చేసి నామ మాత్రమే ఈ రీతిగా కలిపినందుకు నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఒకరి ఒకరి ప్రేమ, ఒకరి ఒకరి లోబడి జీవితం, ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటూ ప్రేమ అనురాగాలతో, ఆప్యాయతలతో, వాక్యపు వెలుగులో, వాక్య ప్రత్యక్షతలో వారి విలువలు నీ చిత్తానుసారమైన రక్షణ మానవనసు పొంది దేవుని బిడ్డలుగా పెళ్లి కుమార్తె మనసులో పెళ్లి కుమారుని దేవుని యొక్క చిత్తానుసారంగా వాటిని ఫలించి అభివృద్ధి పొందించి విస్తరించుకొని ఆది కాలంలో లేఖనాలను బట్టి వారు నీ నామ పరిమాత్రం వారు ఫలించుదురు గాక. పిల్లలు బలపరచు బట్టి ప్రార్థిస్తున్నారు. అద్భుతమైన రీతిలో వివాహాన్ని జరిపించి అందరూ బట్టి నీకు స్తోత్రాలు. పెళ్లి కుమార్తె బంధువులు, స్నేహితులు, రక్త సంబంధికులు బట్టి, తల్లిదండ్రులు బట్టి, ఇరువురు కుటుంబాల బట్టి నీకు వందనాలు. ఒకరినొకరు అర్థం చేసుకుని నీ నామ పరిమాత్రమై ఎక్కడ వారి ఇరువురు జీవితంలో చీకటి, ఎక్కడ దుష్టుడైన అపవాది పనిచేయ తొలకరివానా దీవెనలు కురిపించువాన పరిశుద్ధాత్మవాన ప్రభు వర్షించు నీ జీవితాన. తొలకరివాన దీవెనలు కురిపించువాన పరిశుద్ధాత్మవాన ప్రభు వర్షించు నీ జీవితాన. అది నూతన పరచును, ఫలింపచేయును, సమృద్ధినిచ్చును, సంతోషపరచును. అది నూతన పరచును, ఫలింపచేయును, సమృద్ధినిచ్చును, సంతోషపరచును. తొలకరివానా దీవెనలు కురిపించువాన పరిశుద్ధాత్మవాన ప్రభు వర్షించు నీ జీవితాన.
సమృద్ధితో నింపును. ఆకువాడక ఫలమిచ్చునట్లు సమృద్ధితో నింపును. అది నూతన పరచును, ఫలింపచేయును, సమృద్ధినిచ్చును, సంతోషపరచును. అది నూతన పరచును, ఫలింపచేయును, సమృద్ధినిచ్చును, సంతోషపరచును. తొలకరివాన దీవెనలు కురిపించువాన, పరిశుద్ధాత్మ వాన ప్రభు వర్షించు నీ జీవితాన. సత్యస్వరూపి శుద్ధాత్మా నీలో వసించును. పాప బ్రతుకు తొలగించి నూతన జీవితమిచ్చును. సత్యస్వరూపి శుద్ధాత్మా నీలో వసించును. పాప బ్రతుకు తొలగించి నూతన జీవితమిచ్చును. యేసు కొరకు నిజ సైనికునిగా సజీవ సాక్షిగా నిలుపును. యేసు కొరకు నిజ సైనికునిగా సజీవ సాక్షిగా నిలుపును. అది నూతన పరచును, ఫలింపచేయును, సమృద్ధినిచ్చును, సంతోషపరచును. అది నూతన పరచును, ఫలింపచేయును, సమృద్ధినిచ్చును, సంతోషపరచును. తొలకరివాన దీవెనలు కురిపించువాన, పరిశుద్ధాత్మ వాన ప్రభు వర్షించు నీ జీవితాన. తొలకరివాన దీవెనలు కురిపించువాన, పరిశుద్ధాత్మ వాన ప్రభు వర్షించు నీ జీవితాన. అది నూతన పరచును, ఫలింపచేయును, సమృద్ధినిచ్చును, సంతోషపరచును.